వస్తున్నా నేనే వస్తున్నా పదిలేస్తానా వస్తున్నా నేనే వస్తున్నా వస్తున్నా పదిలేస్తానా బాబీ ఏంటిది పొద్దున్నే పీడకల అయినా పొద్దునొచ్చే కళలు నిజమవుతాయంటారు నిజమేనేమో నా మీద పగతో నన్ను చంపడానికి ఎవడైనా వస్తున్నాడా అయినా వచ్చింది కలేగా ఎందుకంత భయపడుతున్నాను అవును నైట్ నిద్రపోయే ముందు ఎవరి మొహం చూశాను అమ్మగారు పాలు ఆముదంగాడి మొహం వాడి మొహం చూస్తే పీడకలలు కాకపోతే పవన్ కళ్యాణ్ వస్తాడా అయినా పల్లం పద్మావతిని ఎదిరించే మగాడు కాకిలేరులోనే లేడు ఆఫ్టర్ ఈ హైదరాబాద్ ఎంత ఢిల్లీ రెడీ అవుదాం ఆడుకోవడానికి టైం అవుతుంది పిల్లలు నా రోజు పుట్టిన పంపితే హ్యాపీగా ఉందామనుకున్నా అమ్మగారు పనులన్నీ నాకు అప్పు చెప్తా ఉన్నారు పబ్బులో కాస్ట్లీ లిక్కర్ వదిలేసి చీప్ లిక్కర్ ఒప్పుకున్నాను ఏరా ఆమ్దం పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది కదా తాగేసి పడుకుందాం అనుకున్నావా బాగైంది కదా గుమ్మలో అమ్మాయి గారు మందులకి చికెన్ నంచుకోవాలి కానీ చక్కెర పొగలు నంచుకోమంటేలా వచ్చినాడా మాటకు ముందు మందు తప్ప ఏముండదా అమ్మాయి గారు నా మందు గురించి ఏమనకండి పొద్దు నుంచి ఒక చుక్క కూడా తాగలేదు తెలుసా మరి అదే నేను చెప్పేది కూడా పొద్దుట వెళ్లిపోయిన పెళ్ళం గురించి బెంగలేదు కానీ పొద్దుట నుండి తాగని మందు గురించి బెంగపడుతున్నావా దున్నపోతు మొహమోడా అమ్మాయి గారు అది నోరో మైక్ సెట్ అండి అన్ని తిట్లు ఎలా తిరుగుతున్నారండి బాబు నా డ్రెస్ కి నా తిట్లు మ్యాచింగ్ నోరు మూసుకొని పంచుడు ఏంటి పెద్ద వాడితో గొడవ పడుతున్నావు నేనెక్కడ గొడవ పడుతున్నానక్క వాడే పొద్దున్న నుంచి తాగలేదని హ్యాంగ్ ఓవర్ లో అందరినీ తిడుతున్నాడు అమ్మాయి గారు తాగిన తర్వాత వచ్చేది హ్యాంగ్ ఓవర్ అండి తాగకపోతే వచ్చేది అల్సరు ఏడు సేవలో కానీ ముందు సరిగ్గా మంచి అక్క నేను బయటికి ఆడుకుని వస్తాను ఆగవే నువ్వు నీ వయసుకి ఒక ముగ్గురు లవ్ లెటర్ రాశారంటే ఓకే ఓ నలుగురు బాడీ గార్డ్ లా తిరుగుతున్నారన్నా ఓకే కానీ ఇదేంటే ఇప్పుడు ఏమైందక్క ఏమైందా చెప్పుకుంటే సిగ్గుచేటు చిన్న పిల్లలు వచ్చి నిన్ను కంప్లైంట్ చేస్తున్నారు చిన్న పిల్లలా ఏమనక్క వాళ్ళు తినడానికి తెచ్చిన జీడిపప్పులు బెల్లం అచ్చులు లాగేసుకుందా ఉంట కదా అది చేయబదులక్క అది కూడా చెప్పేశారా వాళ్ళని చిన్న పిల్లలాగెళ్ళి చిన్న పిల్లలతో గొడవ పడతావా సిగ్గులేదా అమ్మాయి గారు మీరు తాగుతారు కాబట్టి తాగిపోతూ అంటున్నారు మీరు లాక్కుంటున్నారు కదా మిమ్మల్ని లాగపోతాను మీరు వల్ల వచ్చినోడా చూసారా అమ్మగారు ఓపెన్ చేసిన బీరు బట్టలా ఎలా పొంగిపోతున్నారు బీరు బాటిల్తో నన్ను పోలిస్తావేంట్రా చంపేస్తాను పద్దు ఆగు ఒరే ఆవుదో కిచెన్ గట్టు మీద ఎల్లో మూత డబ్బా పెట్టారా తీసుకునిరా అలాగే పద్దు నువ్వు చిన్న పిల్లలతో ఆడడం మానేసేయి నేను చిన్న పిల్లనే కదక్క చిన్న పిల్లవా ఆ అప్పు కరెక్ట్ గా ఉంటే ఈ పాటికి నెల తప్పేదాన్ని ఈ చెక్కులు జంతువులు తినే బదులు మామిడికాయ తినే వాళ్ళు మీరు ఆగండి ఇటువు ఇదిగో ఈ డబ్బా తీసుకెళ్లి పిల్లలకి పంచు ఇంకెప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కోకు అలాగే అక్క అమ్మగారు పిచ్చిగానే లాగపోతే ఎప్పుడు మాట మీద నిలబడుతుంది కదా ఆగండి ఏంటక్క ఏంటి మీ దగ్గర నుండి అన్ని లాక్కొని తినేస్తున్నారని చెప్పారంట లాక్కున్నావుగా తంతాను అది లాక్కోవటం కాదు తీసుకోవడం ఆయన తిరిగిచ్చేస్తానని చెప్పాను కదా ఈలోగానే చెప్పేయాలా ఇదిగో పల్లీలు తినండి మా దగ్గర జీడిపప్పు లాక్కొని మాకు పల్లీలు ఇస్తావా ఐ డోంట్ వాంట్ ఇట్ 3వ తరగతి చదువుతున్న నువ్వే ఇంగ్లీష్ లో మాట్లాడితే 7వ తరగతి 4 సార్లు తప్పాను నేనే భాషలో మాట్లాడాలి అయినా మొన్న నీకు ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదా నీకు లాలిపప్పు కొనిపెట్టలేదా నీకు బబుల్ గమ్ కొనిపెట్టలేదా వాటి సంగతి ఏంటి నా దగ్గర వేషాలు వేయకండి ఇదిగో పల్లీలు తీసుకోండి తీసుకోండి ఎక్స్ట్రాగా చెకోటీలు కూడా ఇస్తున్నాను రండి ఆడుకుందాం ఆగండి
ఎక్కడికి అక్క? మీకు చాక్లెట్లు తీసుకురావాలిగా, తీసుకొస్తానండి. నువ్వా? కాదు, నేనే. ఎందుకొచ్చావు? వంటగదిలోకి నువ్వెందుకొచ్చావు అని బొద్దింకని అడిగితే అదేం చెప్తుంది? నీకింకా పోల్చుకునే జబ్బు పోలేదా? నీకింక పిల్లల దగ్గర లాక్కొందినే జబ్బు పోలేదా? ఏ చెగోడి? చల్లబడు పద్దు, చల్లబడు. ఒకే సీసాలో పల్లీలు శనగలు వేసి దాని మూత టైట్ గా పెడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? చాలా చిరాగ్గా ఫీల్ అవుతా. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. అందుకే నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీనా? అంటే మొత్తం తెలిసిపోయిందా నేను ఫేస్బుక్ లో అప్పుని లవ్ చేయడం? అందుకే ఎవరికి తెలియకుండా రిక్షా వాడికి అరువు పెట్టి మరీ హైదరాబాద్ వచ్చానని తెలిసిపోయిందా? ఓహో, చాలా గొడవ జరిగిందనమాట. వాడేసుకుంటా. అవును, ఆ రిక్షా ఓడు నువ్వు అరువు పెట్టిన డబ్బులు ఇస్తావో లేదో అని మర్యాదతో మంచం పట్టి చచ్చిపోయాడు. ఇక మీ ఫ్యామిలీ విషయానికి వస్తే నువ్వు ఎవరితోనో లేచిపోయావని నీ ఇంటి కోడి అరుద్దామనే లోపు దాన్ని కోసుకొని నేనే తినేసా. ఇప్పుడు ఆ విషయం నా ఒక్కడికే తెలుసు. ఇప్పుడు ఈ వార్త మీ నాన్నకు తెలిసిందనుకో ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు, మా నాన్న చంపేస్తాడు. చంపడు. మీ నాన్న పరువు హత్యలు చెయ్యడు, పరువు ఆత్మహత్య చేసుకుంటాడు. మీ నాన్నే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం పీకలకు ఉరేసుకొని ఇలా గాల్లో వేలాడుతూ ఉంటారు. సీనేసుకున్నావా? అలా జరగకుండా ఉండాలంటే తర్వాత చెప్తాను. అవును, ఇంతకీ నువ్వెవరింట్లో ఉంటున్నావు? నీకెందుకు చెప్పాలి? అయినా నీలాంటి వాళ్ళని మా బా అస్సలు రానివ్వడు. తనందరూ బ్లోయింగ్ భాస్కర్ అంటారు తెలుసా? బ్లోయింగ్ భాస్కరా? వాడేసుకుంటా. ఏంటి నువ్వు వాడేసుకునేది? మా అక్క మరీ స్ట్రిక్ట్, చాలా తెలివైంది. ఎన్ని సీరియల్స్ చూస్తుందో తెలుసా? నీలాంటి వాళ్ళని ఇట్టే పట్టేస్తుంది. సీరియల్ అక్క? వాడేసుకుంటా. నువ్వేం వాడుకోక్కర్లేదు, వెళ్ళిక నుంచి. నేను వెళ్ళను. నువ్వు పారిపోయొచ్చి మనసంతా నువ్వేలాంటి మన కదని మరో చరిత్ర చేసావు కదనే. పళ్ళం పద్మావతి ఇక్కడ. తేడాగా మాట్లాడితే కోస్తా నాలుగు. కోసావులే. ఇంతకీ మీ బావ ఫ్లాట్ ఎక్కడా? ఏ వద్దన్నానా? అన్నా, భాస్కర్ అన్నా, బ్లోయింగ్ భాస్కర్ అన్నా. మా బావ పేరు నీకెలా తెలుసు? చెప్పాను కదా, చెగోడి ఇక్కడ. అన్ని అలా తెలిసిపోతుంటాయి. అక్క, సీరియల్ అక్క. మా అక్క నీకెలా తెలుసు? చెప్పాను కదా, అన్ని తెలిసిపోతుంటాయి. వద్దు. తప్పకా. అయినా నీకు మా బావ ఉండేది ఏ అపార్ట్మెంట్ తెలియదు కదా? అవును, నిజమే కదా. పచ్చవల మొహం దానా. నన్ను ఆడుకునేవాడు వచ్చాడే. ఫ్యామిలీ భాస్కర్ 101. ఒరే ఆవుదాం, పొద్దు నుంచి హాలే తుడుస్తున్నావురా, ఇంకెప్పటికవుతుంది? తుడుస్తూనే ఉన్నాడు కదా అమ్మగారు. అమృత, ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం వస్తూనే ఉంది. ఎప్పటికీ తీస్తాయో పిచ్చి పిల్ల. వాళ్ళ బాధలు చూసి ఈమె బాధపడిపోతా ఉంది. ఈవిడ బాధలు ఇప్పుడు తిరుగుతాయో పిచ్చి మేడం. వినబడిందిరా? నీ మనసులో అనుకున్నది ఇంక వినిపిస్తుంది కదా. నోరు మూసుకొని పని చేసుకో, లేకపోతే ఈ నెల జీతం కట్టు. 101. ఎవరా నువ్వు? కేబుల్ కోసం వచ్చావా? కేబుల్ వాడు నాకు తెలిసే. చప్పుచ్చేవాడై ఉంటావు. చందా కోసం వచ్చావా? ఒరే, నువ్వు నా అందం గురించి మాట్లాడుతుంటే చాలా చిరాకుందిరా. తారు డబ్బా. ఏంటి తారు డబ్బానా? నేను ఎంత అందగానో ఆవిడ ఐశ్వర్యని అడుగు, లేకపోతే కళ్ళు కంపౌండ్ సత్యమ్మని అడుగు. మొదటి దాని పేరు ఐశ్వర్య, రెండో ఆవిడ పేరు సత్యమ్మ. రెండుకి పోలికలే కూడా మాట్లాడతావేంట్రా? వెరైటీ కోసం ఒకటి క్లాసు, ఒకటి మాసం మెయింటైన్ చేస్తున్నాను. చెప్పావుగా, వాడేసుకుంటా. ఆవుదాం, ఎవరది? కూర్చోండి కూర్చోండి. ఇంత అతి వినియోగం చూపిస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా సూపర్ ఫ్రెండ్ అయి ఉంటావు, అవునా? ఆ తలమాసలోనే ఎలా తరవేద్దామని చూస్తున్నా. ఇంతట్లో వాడు ఫ్రెండ్ అంటే నువ్వు ఒకడు వచ్చావా? అసలు నేను ఎందుకు వచ్చాను మీకు తెలుసా? అక్క, అమృతని వినోద్ పెళ్లి చేసుకుంటాడేమో చూడు. అవునే, నాకు అదే టెన్షన్ గా ఉంది. ఆ పెళ్లి ఎక్కడ జరిగిపోతుందో ఏమిటో. జరగదు.
ఆ పెళ్లి జరగదు. వాడు ఒట్టిగానే ఏడిపిస్తాడు అంతే. నీకెలా తెలుసు? ఇది ఈ తరం సీరియల్ కి కాపీ మేడం. ఇలానే ఇంకా 50 ఎపిసోడ్ జరుగుద్ది. సుబ్బు ఫ్రెండ్ అన్నా వాడికి సీరియల్స్ అంటే పడదు. నీకింత నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఓహో ఇదోటి ఉందా? వాడేసుకుంటా. ఏంటి వాడుకునేది? మా అక్కకి బయటకన్నవి కాదు, మనసులో అనుకున్నవి కూడా తెలిసిపోతాయి తెలుసా? ఇంతకీ ఏంటి వాడేసుకుందాం అనుకున్నావు? సీన్ మేడం, సీన్లలో వాడేసుకుందామని చూస్తున్నా. అంటే నువ్వు రచయితవా? అవును మేడం, భయంకరమైన రచయితను. ఇంతకు ముందేమైనా సీరియల్స్ కి పనిచేసావా? లేదు మేడం, సినిమాలకు చేశా. పైశాచిక శృంగారం, కొరివి కారం, లేస్తే తంత ఆ సినిమాలకి కదిచ్చాను. అయ్యో నాకు సినిమా టచ్ లేవే. అందుకే ఈయన అవి చెప్పాలనుకుంటానమ్మా. నువ్వు ఆగు బాబు. ఈ మధ్య సీరియల్స్ కి కూడా 10 కథలు రెడీ చేశాను మేడం. 10 కథలా? అవును మేడం. ఏమైనా అమ్మావా? వాచి ఉంగరం అమ్మేశానండి. అబ్బా అవి కాదు కథలు. ఎక్కడ మేడం, నీలో నీడలేదు. సుబ్బు రూమ్ లో ఉందామంటేనేమో వాడికి సీరియల్ అంటే పడదు, పొమ్మంటున్నాడు. వాడేవాడు పొమ్మండానికి? ఇల్లు నాది, పద వెళ్దాం. అక్క పోతాను. మన సుబ్బుని గెట్టేద్దాం అనుకుంటుంటే మళ్ళీ దీన్ని పెడతానంటావేంటి? గాల్లో వేలాడుతున్న 4 కాళ్ళు. ఏంటి పెద్ద కలరిస్తున్నావు? ఏం లేదక్క, నీ ఇష్ట ప్రకారమే. కాను నువ్వు సీన్ లోకి ఎంటర్ అవుతే ఇంకెవరిని ఫోకస్ అవనివ్వవు కదా. వద్దులేండి మేడం, నేను రాను. ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్ లాగా నేను స్నేహం కోసం పాకులాడుతున్నాను మేడం. నువ్వు అర్జున్ ఏంట్రా? 4 కళ్ళు. ఏంటి? ఏం లేదు మేడం, ఆ సినిమాలో నవదీప్ లాంటోడు సుబ్బు నన్ను రూమ్ లో పెట్టుకోడు. ఏడ్చాడు వాడు మూర్ఖత్వం. రాబోయే కాలానికి కాబోయే రచయితవి నీ భవిష్యత్తు నాశనం చేసేస్తాడా? పదవాడి సంగతి నేను చెప్తా. వద్దులేండి, ఏ కాకా హోటల్లో తిని ఈ ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను. నాకెందుకులేండి మేకప్. మేకప్ లవి అక్కర్లేకపోయినా ఉండడానికి ఏ కప్పు కావాలి కదా, అది మా ఫ్లాట్ కప్పు కింద ఉండు. ఓకేనా? నువ్వు రా, నేను చెప్తా. ఏందమ్మ గారు ఎంత టెన్షన్ ఉన్నారో? ఇంత టెన్షన్ ఎప్పుడు చూడలేదే. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవాలంటే కోట వేయాల్సిందే. కోట వేసేదానికి లేదే. సుబ్బు, చెప్పండి మేడం. సుబ్బు ఎవరిని తీసుకొచ్చానో చూడు. జీవితం ఒక సీరియల్. మేకప్ తో వచ్చిన బంధం ప్యాకప్ తో పోతుంది. మేడం ఈయన ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంతే సుబ్బు, మామూలుగానే రచయితల మాటలు అర్థం కావు, అందులోనూ ఈ రచయిత డైలాగులు అస్సలు అర్థం కావు. ఓ అంటే ఇతను రచయిత? చెప్పాను కదా మేడం, లైఫ్ అనే సీరియల్లో ఎవరికి ఎవరు, చివరికి ఎవరో. పాపం పద్దు, చూసావా ఎంత బాధపడుతున్నాడు? ఈ సుబ్బు ఏంటి మరీ ఫ్రెండ్ ని గుర్తుపట్టినట్టుగా నటిస్తున్నాడు. మనకెందుకక్క, వాళ్ళు చూసుకుంటారులే. అలా అంటే పద్దు, అలా నీ పాప రచయితలు వదిలేం కదా. మేడం అసలు ఏం జరుగుతుందో కొంచెం క్లారిటీగా చెప్తారా? నీకేం అర్థం కాదు సుబ్బు. మేకప్ తో స్టార్ట్ అయి ప్యాకప్ తో ఎండ్ అవడానికి ఇదే సీరియల్ కాదు, రియల్ లైఫ్. ఆహా ఏం చెప్పారు మేడం, సూర్యకాంతం తర్వాత మీరే. సూర్యకాంతమా? అదే పాత సినిమాలో హీరోయిన్ మేడం. ఆవిడ సావిత్రి. సావిత్రి మేడం. సావిత్రి తర్వాత మీరే మేడం. అక్క నిన్ను మునుగు చిట్టెక్కిస్తున్నా అక్క. నాకలా అనిపించట్లేదే. 4 కాళ్ళు. సరే సుబ్బు, నీకు అర్థమయ్యేలా చెప్తున్నా, ఇతను నీ ఫ్రెండ్. ఫ్రెండా? చెప్పాను కదా మేడం, ఇడు నవదీప్ లాంటోడని. నేను నవదీప్ లాంటోన్నా? సుబ్బు ఇతను నా తమ్ముడు. ఓ ఓకే. ఇక నుంచి ఇక్కడే ఉంటాడు, నా తమ్ముళ్ళకి కాదు, నీ ఫ్రెండ్ లాగా. ఇలాగే సార్ కి కూడా చెప్పాలి. ఎందుకు మేడం? కరెన్సీలో కరెక్ట్ ఉంటుంది, విస్కీలో కిక్ ఉంటుంది, స్నేహంలో ఈ 2 ఉంటాయి. వీటికి అర్థం కాదు మేడం. ఈడెవడో మొత్తం నాన్ సింక్ లో మాట్లాడుతున్నా, నాకేం అర్థం అవట్లా. చెప్పింది చెయ్యి, మీ ఇద్దరిని భరించలేక చేస్తా. అలా కోపడకూడదు, ఫ్రెండ్షిప్ విలువ తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి. ఏడ్చావులే అక్క, నువ్వురా. ఆ
ఆగు, సుబ్బుకు మొత్తం క్లియర్ గా చెప్పని. తనకంతా అర్థమైంది, నువ్వు పద. సరే మూర్చి వచ్చిన తొండలాగా అలా ఊగుతున్నాడేంటి? ఆపరా బాబు నీ దోమల కచేరియా. బాబు బాబు ఏందే ఏంటి అట్ట కరెంట్ షాక్ కొట్టిన బొద్దింకిలాగా ఊగుతున్నావా? పాటలతో పాత్రలు క్రియేట్ చేయాలని ట్రై చేస్తున్నా. పాత్రలు ఎందుకో, నువ్వు వంట చేసుకున్న పనిలా భోజనాలు అక్కడే. ఆహా, మా అక్కకి నేనంటే ఎంత అభిమానం. అవును, మా అమ్మగారు నువ్వు తమ్ముడేలా అయ్యావు? ఆవిడ అక్క అయింది కాబట్టి నేను తమ్ముడయ్యా. ఆవిడ అక్కలా అయింది, నేను తమ్ముడయ్యాను కాబట్టి ఆవిడ అక్క అయింది. మీది ఏ ఊరు? మా అక్క వాళ్ళ ఊరే. మరి మీ అక్క వాళ్ళది? మా ఊరే. ఇంత క్లారిటీ వచ్చిందా? మా అక్కకి చెప్పి క్లారిటీ ఇప్పానా? వద్దులే, అమ్మగారికి చెప్తే నీ కథ కూడా సీరియల్ లాగా తీసి చెప్తాది. ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నావు, ఇంతకు నువ్వెవరు? నేనెవరా? అడిగింది అదేగా, అర్థం కాలేదా? అమ్మగారు సీత అయితే అయ్యగారు రాముడు. నువ్వు ఆంజనేయుడువా? అంతకు మించి. అంటే అయ్యగారు బాహుబలి అయితే నేను కట్టప్ప, ఆయన శంకర్దాస్ అయితే నేను ఏటీఎంని, ఆయన బ్లోయింగ్ భాస్కర్ అయితే నేను ఆమ్లెట్ ఆముతోనే. ఆయన ఓనర్ అయితే నువ్వు వాచ్మెన్, అంతేగా? అంతే కదని అంత తేలిక తీసి పడేయకండి. ఆ ప్లాట్ లో అధికారం అమ్మగారిది అయితే ఈ ప్లాట్ లో అధికారం అయ్యగారిది. అవునా? అయితే వాడేసుకుంటా. ఏంటి వాడేసుకుంటావు? లేదు, రాసేసుకుంటా అంటున్నా. ఏంటి నీ మాటల్లో రైమింగ్ ఉంది, నీకు కూడా రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది. మీరు మరీ పోడేస్తున్నారా? అవ్వా, ఇదంతా సిగ్గే. సరే కానీ అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు. టైర్కి తిరిగిపోతే ఆరోగ్యం ఏమైపోతుందా? రాసుకోవటానికే మాటలు కూడా రావు. రాండి. సార్, నన్ను సార్ అన్న సమోసా అన్న పడను. చెగోడి ఇక్కడ ఫ్రెండ్ లా మాట్లాడు. అలాగే. చేగోడి గారు, బేసిక్ గా మీరు ఏం చేస్తూ ఉంటారు? పొద్దున్నే 2 ఎగ్స్ వేస్తాను, మధ్యాహ్నం 2 పెగ్స్ వేస్తాను, రాత్రి 2 లెగ్స్ చూసుకుంటాను. మరీ అంత నోరు తెరవకు, నేను చెప్పేది చికెన్ లెగ్స్ గురించి. ఇంతకీ మీరు చేసే జాబ్ ఏంటో? ఓహో, వీడికి సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలనుకుంటా. రిఫైండ్ ఆయిల్ ఫ్లోర్ వేసి దాన్ని రింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటా. నాకేం అర్థం కాలేదండి. చెకోడి 5 అయిపోయింది, చెకోడి 6 ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దాంతో పాటు మాటలు కూడా రాస్తున్నాను. ఓ, యాపిల్ 5 యాపిల్ 6 లాగా అనమాట. నీకెలా అర్థమైతే అలా అర్థం చేసుకో. మాటలతో కలిపి చెకోడి 5. ఇదేదో కొత్త సాఫ్ట్వేర్ లో ఉంది, అర్థం కాలేదంటే పరుగు పోతుంది. అర్థమైన యాక్టింగ్ చేస్తే పోలా. నాకు అర్థమైంది లేండి. ఆయన ఈ మధ్య కొత్త కొత్త సాఫ్ట్వేర్లు అన్నిటికీ మన తెలుగు పేర్లో పెడుతున్నారు లేండి. అయినా మీరు ఇంటికి వచ్చారేంటి? పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోవడానికా? ఇక్కడ మీకు శత్రువులు ఉన్నారా? శత్రువులు లేరు, ఉన్నది ఒకే శత్రువు. భాస్కర్ గారు కాబోలు. ఇప్పుడు ఆ శత్రువుని చంపబోతున్నారా? నా ప్రియమైన శత్రువుపై చక్కటి ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. మళ్ళీ మొదలు పెట్టేశాడు. వీడు మాటలు సగం అర్థం అవుతాయి, సగం అర్థం కావు. సగం పిచ్చాడు. కంపెనీసులు అక్కలాగా వీడు కూడా మైండ్ వైజ్ వినపడుతుందా? ఇప్పుడు మీకేమైనా వినపడిందా? మీకేమైనా వినపడిందా? వినపడలేదు. నాకు ఏం వినపడలేదు. చెగోడి గారు, మీకు రాజ్యలక్ష్మి గారు అక్కే కదా, మరి పొద్దున మీరు మేడం అన్నారేంటి? ఓ, బహుశా మీ బావగారితో మీ గొడవ అయి ఉంటుంది. భాస్కర్ గారు మిమ్మల్ని అక్క అని పిలవద్దు అని అంటారు, అంతేగా? కరెక్ట్, భలే చెప్పావు. ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మీరు ఇక్కడ నిద్రపోతారేమో, నా బెడ్రూమ్ లోకి వెళ్ళండి, నేను ఇక్కడే సోఫాలో పడుకుంటాను అని చెప్పడానికి వచ్చానండి. 8కి నిద్ర ఏంటి? కాసేపు కబుర్లు చెప్పుకుందాం. ఏంటి సుబ్బు, ఇంకా పడుకోలేదా? ఇదిగో మీ అన్నయ్యతో మాట్లాడుతున్నాను. అమ్మో, వీడు అన్నయ్యని సుబ్బు ఫిక్స్ అయినట్టున్నాడు. ఈ చెగోడి కాడికి ఆ పిలుపు వింటే పిచ్చెక్కుతుంది. పద్దు, మీ అన్నయ్య పెద్ద సాఫ్ట్వేర్ అంటగా. చెకోడి 5 పేరు బాగుంది. 4 కాలు. అబ్బా, నువ్వు ఉండి చెకోడి, కాస్త నేను ఆలోచించుకోవాలి కదా.
4 కాళ్ళ అంటే ఏంటి? తనేదో కథలో పాత్రల్ని కలవరిస్తున్నాడులే. అదే ఏంటి అంటున్నా. అంటే కళ్ళజోడు పెట్టుకునే వాళ్ళకి 4 కళ్ళు అంటారు కదా, అలాంటిదే. ఇప్పుడు అవన్నీ వివరంగా చెప్పాలా? వదిలే. పద్దు, ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మీ అన్నయ్య భలే మారుతున్నాడు. అస్తమానం అన్నయ్య అన్నయ్య అంటూ గొడవ చేస్తున్నావు. అయ్యయ్యో, మీ అన్న చెల్లెల మధ్యలో గొడవలు ఉన్నట్టు. నేనెందుకు లేండి మధ్యలో వెళ్ళొస్తాను. చేగోడి గారు, మీకు నిద్ర వస్తే నా రూమ్ లోకి వచ్చి పడుకోండి, నేను బయటకు వచ్చి పడుకుంటా. అలాగే. పద్దు గారు, ఏ మాటగా మాట చెప్పుకోవాలి, మీ అన్నయ్య మాత్రం సూపర్. వాడేదో అన్నయ్య అంటున్నాడని నేను కూడా అదే ఫిక్స్ అయితే అనుకోకు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పావచ్చు కదా. అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? చిన్నప్పుడు చెకోడీల కోసం మా షాప్ వచ్చి నాతో ప్రేమగా ఉండేదానివి. నీతో ఏంటి? ఐస్ క్రీమ్ కోసం సుబ్బయ్య తాతతో కూడా అలాగే మాట్లాడుతాన్ని. ఆడు ముసలోడు కాబట్టి ఓకే, నేను రేసు గుర్రాన్ని నాట్ ఓకే. అంటే నువ్వు ఇప్పుడు అల్లు అర్జున్వా? నేను తన ఫ్యాన్ ని. తన లిమిటెడ్ చేసావంటే తోలు చేస్తాను. అయితే నేను మన ఊరు వెళ్ళిపోతాను. అలా రా, దారికి వెళ్ళిపో. క్షమించేశాను. అలాగే చిన్నగా మీ ఇంటికి వెళ్తాను. చిన్నప్పుడు నా చెకడులు దొబ్బేసి ఇప్పుడేమో ఆడెవడో సమోసా గారితో లేచిపోయింది అని చెప్తాను. అలారా దారికి. ఈడు అన్నయ్య అన్నయ్య అని మూడంతా చెడదొబ్బాడు. అర్జెంట్ గా పెగ్గేయాలి. నువ్వెళ్ళు, పొద్దున్నే కలుద్దాం. 4 చెకోడీలకు ఆశపడి జీవితాన్ని పకోడు చేసుకున్నాను.